ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతిరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నౌష్టికి. భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాన్వస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना गुणादान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 13వ అధ్యాయం. అధ్యాయం పేరు ధృతరాష్ట్ర నిగ్రహ నిష్క్రమణము.
దానికోసం మనం చర్చించబోతున్నాం. సో ఇంతకు ముందు చూసుకుంటే పరీక్ష మహారాజ్ జననం పరీక్ష మహారాజ్ జననం కోసం చర్చించాం. ఆయన్ని ఆయన యొక్క జీవిత చరిత్రని బ్రాహ్మణులు అందరూ ఏ విధంగా ముందుగానే నేను వాళ్ళు ఆ కల్పన చేసి ఊహించి ఏ విధంగా ఆయన జీవితంలో ఏం జరగబోతుంది, ఆయన ఏ విధంగా వ్యవహరించబోతున్నారు, ఆయన యొక్క గుణాలు లక్షణాలు అన్ని కూడా వివరించి చెప్పారు. అదైన తర్వాత అప్పుడు ఇది మెయిన్ ప్రశ్నకి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రశ్న యాక్చువల్గా ముందు అడిగారు. ఎక్కడ ఆ, విదురుడు ఎందుకు ఆ, వి- ఆ, విదురుడు గృహ నిష్క్రమణ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి ఎందుకు వచ్చాడు అన్న దానికి సమాధానం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క దీంట్లో ఆ, సుఖదేవ్ గోస్వామి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా అప్పుడే చెప్తున్నా దాంట్లో సోతోవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాధ్యాత్మనో గతిం జ్ఞాత్మా గాధాస్తిర అస్తినాపురం తయా వాప్త వివిత్సిత. సోత కోసం పలికెను. తీర్థయాత్రను గావించుచు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి మైత్రేయుడి నుండి గ్రహించి హస్తినాపురంలో తిరిగి వచ్చును. ఆ విధంగా అతడు తాను కోరిన విషయమందు నిష్ణాతుడయ్యను. ఆత్మగతికి ఆత్మగతికి సంబంధించిన జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఆత్మ యొక్క గతి ఏమిటి అంటే గమ్యం ఏమిటి? ఆత్మ యొక్క గతి అంటే ఇంకోటి, గతి అంటే వేగం కూడా. వేగాన్ని వేగాన్ని కూడా గతి అంటారు. కదలికల్ని కూడా గతి అంటారు. పురోగతి కూడా గతి అంటారు. చాలా ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా ఆత్మ గతి జ్ఞానము అంటే అటువంటి ఆత్మక గతి అంటే గమ్యం ఏమిటి, లేదా ఆత్మ ఏ విధంగా ప్రగతి చెందాలన్నది, లేదా ఆత్మ ఈ జీవితంలో ఏ విధంగా పురోగతి చెందాలి, లేదా ఆత్మ ఈ జీవితంలో ఏ విధంగా వ్యవహరించాలి, ఇదంతా కూడా ఆత్మగతి శాస్త్రం, జ్ఞానం అనుకోవచ్చు. సో అటువంటి జ్ఞానాన్ని అంతటిని విదురుడు మైత్రేయుని దగ్గర నుంచి పొంది తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. తిరిగి ఆయన హస్తినాపురానికి వచ్చాడు. ఇందులో భాష్యంలో ప్రభుపాద వారు యాక్చువల్గా ఆ విదురుడు యొక్క జీవిత చరిత్ర రాశారు. విదురుడు ఎవరు కాదు, యమధర్మరాజే విదురుడు శూద్రుడని విదురుడుగా జన్మనే ఎత్తాడు. ఎందుకు అన్నది ఇక్కడ ప్రభుపాద చెప్తారు. దాన్ని నేను మొత్తం చదవకుండా కొద్దిగా చిన్న స్టోరీ చెప్పేస్తాను. మాండూక ముని అని చెప్పి ఒక ముని ఉంటాడు. ఆ, ఆయన తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే అక్కడికి కొంతమంది దొంగలు రాజు దర్బార్లో దొంగతనం చేసుకుని పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ముని అనే ఆశ్రమం వెనకతలో దాక్కుంటారు. అది ముని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి, ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు కాబట్టి ఆయనకు తెలియదు. వెనకాల రాజభట్లు వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క శబ్దానికి ఆయన వచ్చి వస్తారు. ఏమైందంటే ఇలాగా ఎవరైనా వచ్చారా అంటే, ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఇది ఆశ్రమం, ఇక్కడికి ఎవరు వస్తారు అలాంటి వాళ్ళు, ఇక్కడికి ఎవరు రారని చెప్పేస్తాడు. ఫస్ట్ వీళ్ళు ముని కదా అని వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఇందులో వాళ్ళు వెనకాతలు అన్న
ఆశ్రమం వెనకాతలను దాక్కున్న వాళ్ళు చప్పుడు చేయడం వస్తే డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి వీళ్ళు వెతుకుతారు. వెతికితే అక్కడ దొంగలు పట్టుబడతారు. పట్టుబడేటప్పటికి ఆ భటులు ఈ మునిని కూడా, మాండుక మునిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈయన కూడా వాళ్ళతో పాటు కలిసిపోయి ఆయన రక్షించాలని, దొంగలు రక్షించాలని ప్రయత్నం చేశాడు అని చెప్పి ఈయన మీద కూడా నేరారోపణ చేస్తారు. చేస్తే రాజు ఓకే దొంగలు దొరికారు అని చెప్పేటప్పటికి అయితే అందరూ శిక్షించి ఏంటంటే బల్లెం తోటి కడుపులో పొడిచి చంపండి అని చెప్పి, చనిపోయే వరకు బల్లెంతుకోవడం. అయితే మాండూకముని కూడా వస్తుంది. మాండూకునికి మాండూకుని యొక్క గొప్పతనం రాజు తెలుస్తుంది. అరే ఇలాగా ఒక మంచి ఋషిని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన కూడా దండం చేస్తున్నారు అని చెప్పి వెంటనే రాజు యూనో ఆ ఆ శిక్షణ ఆపమని చెప్పి ఆయనకి, మాండూకమునికి ఆ శిక్షణ ఆపమని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ వార్త వచ్చే సమయానికి ఈయనకి ఒకసారి పడ్డం మొదలు పెడతారు, పొడి చేస్తారు సోలంతో యువతల యువతకి వెనక వరకు. ఆ బాధలో ఉంటారు మళ్ళీ అదే చనిపోయే వరకు సోలంతో పొడుస్తూ ఉండాలి. అది శిక్ష. ఇంకా చనిపోలేదు కానీ ఈ లోపు ఇలా లాగి వదిలేస్తారు. చెప్పి తెలుస్తుంది వదిలేమన్నారని చెప్పేందుకు వదిలేస్తారు. ఆ బాధతో అలా చాలా రోజులు ఆయన బాధపడతాడు. అది అది రాజు తర్వాత విడిచిపెట్టి దానికి ట్రీట్మెంట్ చేసి అవన్నీ చేసి అవి చేస్తాడు. ఆయన కొన్ని రోజులు బాధపడి మొత్తం తేరుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకి కోపం వస్తుంది. నేను తపస్సు చేసుకుంటున్నాను, ఎటువంటి కర్మ చేయలేదు, నాకు ఎందుకు ఈ శిక్ష వచ్చింది, ఇది ఎందుకు వచ్చిందా ఏమిటి, ఎందుకు ఇచ్చాడు నాకు అన్నది నేను తెలుసుకోవాలని చెప్పి యమరాజు దగ్గరికి వెళ్తాను. వెళ్ళి యమరాజుని అడుగుతాడు. నేను చూస్తే నేను అడవిలో ఎవరికి ప్రాణహాని చేయకుండా ఏం చేయకుండా నా మటుకు నేను తపస్సు చేసుకుంటున్నాను. అక్కడ జరిగిన సంఘటనకి నాకు ఎటువంటి సంబంధమే లేదు, అయినా నాకు ఎందుకు ఇటువంటి శిక్ష పడ్డది అంటారు. అంటే అప్పుడు యమరాజు చెప్తాడు, ఇది యాక్చువల్గా ఈ శిక్షకు కారణం మీరేదో ఇప్పుడు ఈ జన్మలో చేసిన పాపం కాదు, కొన్ని జన్మల క్రితం చేసిన పాపం, దాని తాలూ ఫలితం మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఏంటి నేను అప్పుడు ఏం చేశాను పాపం అంటే అప్పుడు మీరు చిన్నప్పుడుగా చిన్న చిన్నగా ఆ సమయం చిన్న వయసు కుర్రవాడుగా ఉన్నప్పుడు మీరు చీమల్ని పుల్లతోటి ఇలా పొడిచి అవి కొట్టుకుంటే వదిలేసి వదిలేస్తుండేవారు. అవి ఆ బాధతో చాలాసేపు కొట్టుకుని కదల్లాగా చేసి వెళ్తుండేవారు. అందుకనే దానికి ప్రతీకగా మీరు ఈ బాధపడాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు. దానికి ఆయన మునికి చాలా కోపం వస్తుంది. అరే చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలుసు, ఏం జ్ఞానం ఉందని వాడు అది ప్రతిదీ ఆట వస్తుంది, ప్రతిదీ ఒకటి ఆటే తప్ప ఒకరికి హింస చేయాలనే భావన ఉండదు. అటువంటి భావనలో చేసిన వాడిని కూడా నువ్వు అది దానికి కర్మ ఇచ్చి శిక్షిస్తున్నావు. ఇది అమాయకత్వాన్ని, అంటే ఇన్నోసెన్స్, అమాయకత్వాన్ని నువ్వు పరిగణించకుండా శిక్ష చేశావు. కాబట్టి ఇటువంటి మెంటాలిటీ ఎవరికంటే అవివేకవంతులకే ఉంటుంది. అవివేకవంతులు ఇలాంటికి వస్తారు. నాకు నాకు ఏదైనా జరిగింది కాబట్టి వెంటనే తిడితే తిట్టే, కొట్టే అన్నట్టుగా ఉంటారు. అంచేత అక్కడ జరిగింది కర్మ కరెక్టే, కానీ అది ఏ ఉద్దేశం జరిగిందన్న ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు నాకు ఈ శిక్ష ఇచ్చావు కాబట్టి ఇది అవివేకవంతుల వ్యవహారం, కాబట్టి నువ్వు అవివేకవంతుడైన శూద్రుగా జన్మించని చెప్పి సర్పించేస్తాను. ఆ శాపం యొక్క పరిణామమే యమధర్మరాజు విధుడుగా పుడతాడు. అంతేకాకుండా మండోముని ఇంకొక వరదానం కూడా ఇస్తాడు.
పిల్లలకి. అందుకనే 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు అది ఏం చేసినా సరే వాళ్ళకి ఆ కర్మ రాదు. 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలు ఎటువంటి కర్మలు చేసినా ఆ కర్మలో తల్లిదండ్రుల అది పిల్లలకి రాదు. మరి ప్రాబ్లం తల్లిదండ్రులకు వస్తుంది మనకి. ఉం? రావచ్చు కూడా, ఎందుకంటే ఎవరో ఒకరు కర్మ తీసుకోవాలి అని చెప్పి ఇస్తారు. అందుకనే తల్లిదండ్రులు 14 సంవత్సరాల వయసు వరకు వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినా చెడు చేసినా కర్మ అన్నది వాళ్ళకి ఉండదు. సో ఇదంతా ఏం ప్రభుపాద వారు అవునా? ఆ ఆ తర్వాత దానికి విదుడు ఎలా పుట్టాడని తెలుసు. సత్యవతికి ఇద్దరు కుమారులు ఉంటారు. ఆ కుమారులు అంటే విచిత్ర వీర చిత్రాంగద. ఇద్దరు చనిపోతారు పెళ్ళి అయిన తర్వాత. పిల్లలకి సంతానం కలగకముందు చనిపోతారు. ఇంకేం చేయాలో అర్థం ఒక సంతానం లేకుండా పోతారే, వంటి వారసులు లేకుండా పోతారని చెప్పి ఆమె భీష్ముడిని, ఎందుకంటే సంతుడు మహారాజు యొక్క భార్య సత్యవతి. సంతుడు మహారాజుకి గంగాదేవి తోటి భీష్ముడు పుడతాడు. ఆ భీష్ముడి తన స్టోరీ మీకు తెలుసుకొని ఉంటుంది, కొంచెం ఉన్నది మీకు చెప్పదలుచుకోవడం. భీష్ముడు అడుగుతుంది వివాహం చేసుకోమని చెప్పి. భీష్ముడేమో లేదు, నేను శపథం తీసుకున్నాను అని చెప్పి భీష్ముడితో కూర్చుంటాడు. నేను చేసేది లేదని చెప్పి. ఇంక గతిలాగా ఏం చేయాలో తెలియదు. అప్పుడు సత్యవతికి ఇంకొక కుమారుడైన, సత్యవతికి పరాశరమునికి పుట్టిన ఒక కుమారుడైన వేదవ్యాసుని పిలుస్తుంది. పిలిచి వివరిస్తుంది, నాన్న ఇలా ఇలా ఉంది, దీని పరిష్కారం ఏమిటి అంటే. పరిష్కారం ఏమిటి ఇప్పుడు? పరిష్కారం వెళ్ళి అది మరి భీష్ముడి తప్ప మరి చేసుకోవాలనుకుంటున్నారు, నీకు వారసు కావాలనుకుంటున్నారు, మరి ఏం చేయమంటారు అని చెప్పమ్మా. అంటే నాకు ఒక ఐడియా వస్తుంది, దాని ప్రకారం నీకు శాస్త్ర సమ్మతం అయితే నువ్వు దానికి శాస్త్ర సమ్మతం కాదు చెప్పు అని చెప్తాను. ఏంటంటే అలా లేనప్పుడు తన సోదరుల ద్వారా పుత్ర సంతానం కలిగించవచ్చు అని చెప్పి ఉంది. కాబట్టి దాని ప్రకారం నువ్వు నేను నీ ద్వారా వాళ్ళకి సంతానం కలిగించవచ్చు అంటారు. అది శాస్త్ర సమ్మతమే కాబట్టి నేను దాన్ని శ్రద్ధ అని చెప్పి చెప్తాడు. కానీ అది కలియుగంలో ప్రత్యేకించి అది చెప్పి మరి నిషిద్ధం చేశాడు. ఆ, ఆ, కలియుగంలో ఐదు రకాలైన ఇవి నిషేధమైనది. అశ్వమేధం, గవాలంబం, ఆ, సన్యాసం, ఫలపైత్రికం. ఫలపైత్రికం అంటే ఫలం అంటే పిల్లల్ని, పైత్రికం అంటే ఆ భర్త యొక్క సోదరుల ద్వారా పొందాడు అన్నది. అది లేదు, నిషేధం లేదా. ఆ, ఇంకోటి శుచి అవన్నీ వదిలేదు. ఐదు ఉంది. ఆ విధంగా అది అప్పుడు సమ్మతం కానీ ఇప్పుడు లేదు, అంటే ఇప్పుడు అలా చేయడానికి లేదు. సో అప్పుడు ఆయన మొదటి భార్య, పెద్ద పెద్ద భార్య, పెద్ద కోడలైన అంబికా దగ్గరికి వెళ్తారు. అలాగనే ఆమె ఈయన యొక్క రూపాన్ని చూడగానే ఆమె కళ్ళు మూసేసుకుంటారు. అప్పుడు ఆయన సంభోగం చేస్తే వస్తాడు. వచ్చిన తర్వాత అడిగితే చాలా నువ్వు అనుకున్నట్టుగా చాలా ధీరుడు, ధైర్యవంతుడు, బలశాలి, అన్ని లక్షణాలతో, నేను కోరుకున్న లక్షణాలతో ఉన్న పుత్రుడు పుడతాడమ్మా కానీ అంటాడు. అంటే అదే నేను ఇంకేం కానీ అంటే నిన్ను చెప్పిన తర్వాత ఇంకెందుకన్నా నాకు అవసరం లేదు, ఇంకేం లేదంటే కానీ అంధుడుగా పుడతాడు అంటే. అరే అదేంటి అంధుడిగా, లాభం ఏంటి మరి అంధుడిగా పుడితే అని. అంటే అప్పుడు మరి ఏం చేయబట్టారు, కొంచెం చిన్న కోడలతో ట్రై చేయని చెప్తారు. చిన్న కోడల దగ్గరికి వెళ్తే ఆమెమో
ఆ ఇలాగా పేలు అంటే ముఖం అంతా వాలిపోయినట్టుగా అలా అలా పెట్టేస్తుంది ఫీలింగ్ లేకుండా. ఆ, అలా పెట్టేస్తుంది కాబట్టి అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి అడిగితే చెప్తారు. మళ్ళీ మంచిగా కొడతాడు కానీ పాండు రోగంతో కొడతాడు. పాండు రోగం అంటే స్కిన్ తెల్లగా పేల్ అయిపోయి తెల్లగా, అందుకని తెల్లగా ఉంటుంది కదా, దాన్ని పాండు రోగం అంటారు. తెల్లగా వచ్చి మొత్తం శరీరం అంతా తెల్లగా అయిపోయి ఉంటుంది కదా, అదంతా దాన్ని పాండు రోగం అంటారు. పాండు రాజు ఆ రంగులో ఉంటాడు, హైట్గా ఆ రంగులో. వాళ్ళు వాళ్ళకి కొద్దిగా చెప్పాను కదా, చూపు తక్కువ ఉంటుంది, లేదంటే ఇలాగా చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. సో ఆ టైప్ అంటే ఏది సహించలేదు. ఆ ఆ టైప్ మళ్ళీ దానికోసం మళ్ళీ మరోసారి ఇది నాయన అంటారు. పెద్ద కోడలు మళ్ళీ ప్రయత్నం చేయాలంటే ఆ పెద్ద కోడలికి తెలిసింది కాబట్టి ఇంకా వ్యాధివాసం దగ్గరికి వెళ్ళలేక ఆమె తన యొక్క చెలికత్తెని యొక్క ఆమెని పంపిస్తుంది. ఆమె ఎంతో చక్కగా ఆదివాసులకు అన్ని రకాల సదుపాయాలు చేసి అవి చేసి ఇవి చేసి ఎంతో మంచిగా ధర్మపరంగా ఆ, వినయ విధేయతలతో అని పూజించి అన్ని చేసి సంభోగిస్తుంది. మళ్ళీ బయటకు వస్తే ఈసారి చాలా ఆ, నా విజ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, ధర్మశీలి, నీతివంతుడు, ఇలాంటి మంచి గుణాలతో ఉన్నవాడు పుడతాడు కానీ అంటాడు. ఎదిటి మళ్ళీ కానీ అంటాడు. కానీ క్షత్రియుడి కాదు. ఇదేంటంటే ఆ ఇలాగా మీ పెద్ద కోడలు ఇలా చేసింది. అరే ఎంతమంది అయిపోయింది. మరొకసారి చిన్న కోడల దగ్గర వెళ్ళాడు. చెప్తాడు, లేదు నేను ఎందుకన్నా నేను ఎక్కువగా ఇది చేయలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. సో అక్కడ వేదవ్యాసుడు నిజంగా పూర్వకాలంలో అంత హిందీ నిగ్రహం ఉండేది కాబట్టి ఆ నియమాలు కొన్ని అప్పుడు ఎలాగ చేసేవాడు. ఆ నియమాలు ఉన్నా సరే మనం ఇంతకు ముందు కూడా చర్చించాం. ద్వారకాలో వేశ్యకన్యలు ఉన్నప్పటికీ కూడా వేశ్య దగ్గరికి వెళ్ళేవాడు ఎవరు లేరు. అందుకని ఆ వేశ్యకన్యల తాలూకా బాధ్యత అంతా గవర్నమెంట్ చూసుకునేది, ప్రభుత్వం. సో అదే విధంగా ఇక్కడ మరోసారి అనుభవించాలంటే అనుభవించే అవకాశం ఉన్నప్పుడు కూడా వ్యాధివసం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ విధంగా విదురుడు రాజ కుటుంబంలో పుట్టినప్పటికే, అంటే కుటుంబంలో పుట్టాడు కానీ రాజుగా పుట్టాడు. ఎందుకంటే యువత శూద్రాన్ని, యువతల బ్రాహ్మణుడు, అక్కడ క్షత్రియ లేదు. అందుకని ఆయన రాజుగా లేదు, మంత్రిగా ఉండిపోతాడు. ఈ విధంగా శుద్ధుడిగా ఆయన ఆ, పుట్టాడు. ఇది ఆ విదురుని యొక్క స్టోరీ. సో అయితే ఇక్కడ చెప్తున్నా, శూద్రుడు తర్వాత ఏం చేస్తాడు, విదురుడు బ్రాహ్మణ్ ద్వారా ఒక శూద్రానికి పుట్టిన ఆడపిల్లతోటి ఈయన పెళ్లి జనం ఇచ్చేసుకుంటాడు. ఆ వివాహం చేసుకుంటాడు. వివాహం చేసిన తర్వాత ఆ, భీష్మదేవుని యొక్క ఆ కోరిక మీదకి చెప్ విదురుడు ధృతరాష్ట్రుడికి విధేయుడిగా ఉండబోతాడు. భీష్మదేవుడు చెప్తాడు, ఇది ఒక అవకాశంగా చూడు, ఎవడు అంధుడు కాబట్టి విధుని పిలిచి తెలుస్తాడు, చూడు నాయన, మీ తల్లి ఎలాగైతే ఏమో అంబికాకి సేవ చేస్తుందో అదే విధంగా నువ్వు కూడా అంబికా ఒక కుమారుడు ధృతరాష్ట్రం నువ్వు కూడా సేవ చేసుకోవాలి చూడు. సో ఆ విధంగా ఆయన మాట మీదకే ఎప్పటి నుంచి అయినా ఇప్పుడు ధృతరాష్ట్రుడితో పాటు ఉండిపోతాడు. అయితే ఆ విధంగా సోదరుడుగా ఎలాగయ్యాడు అంటే ఇద్దరు వ్యాసదేవుల యొక్క కుమారుడు కాబట్టి ఆ విధంగా సోదరులు అయ్యారు. ధృతరాష్ట్రుడు వ్యాసదేవుడు పుట్టినాడు, విదురుడు కూడా వ్యాసదేవుడికి పుట్టాడు కాబట్టి. సో ఆ తండ్రి పరంగా వాళ్ళిద్దరూ అయ్యారు కానీ తల్లి పరంగా కాదు. ఈ విధంగా అంచేత ఆయన ధర్మపరాయణుడు. రెండో చెప్పాను కదా, అది
వ్యాధివ్యాసుడు, ఇది సారీ, యమధర్మరాజు రాజే ఇక్కడ ఈ ఈ గర్భంలో పుడతారు కాబట్టి ధర్మపరాయణుడు కాబట్టి ధృతరాష్ట్రుడికి అన్ని విధాల ఏమో నచ్చ చెప్పి అన్న మంచి చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అవి అన్ని ఆ ప్రయత్నాలని విఫలం అయిపోతాయి. ఏమో ఇంకా ఆ తర్వాత ఆ ప్రయత్నంలో ఈయన అది ఉండాలనుకోడు. వాళ్ళిద్దరు కొట్టుకొని చనిపోతుంటే చూడాలనుకోవడం లేదు. అలాగని చెప్పి వెళ్ళడానికి లేదు. మరి ఆ సమయంలో ధృతరాష్ట్రుడు ఒకసారి ఇలాగా నేను ఆ యుద్ధం వస్తున్న సమయంలో ఇంకా ధృతరాష్ట్రుని బాగా మందలిస్తుంటాడు బుద్ధుడు. ఆ టైంలో దుర్యోధనుడు వస్తే చూస్తే ధృతరాష్ట్రుడిని బాగా మందలిస్తుంటాడు మనం, చాలా ఘాటైన పదాలతోటి. దాని దుర్యోధనుడు కోపం వచ్చి, నువ్వు మా ఉప్పు తిని నిష్పక్ష ఇది ఆ, కృతజ్ఞుడిగా ఉండి నువ్వు పాండవ పక్షపాతి నీకు అది ఇది అని చెప్పి తిడతాడు. ఇంక ఇదే అనుకుంటాడు, ఎలాగో నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఈ ఘాతకాన్ని చూడడానికి ఇష్టం లేదని చెప్పి అదొక సాగుగా పెట్టుకుని ఆయన తీర్థయాత్రల పేరులో రాజీవ్ వచ్చి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం తీర్థయాత్రలు తిరిగి ఆ డీటెయిల్స్ అన్ని మనకి మళ్ళీ మూడో స్కందంలో వస్తాయి డీటెయిల్ గా, ఎలాగా ఏం జరిగింది అనుకోండి. సో ఈ విధంగా ఇది ధృతరాష్ట్రం యొక్క విషయం. అందులో ఆ దారి కార్యక్రమం, ఆ దారి మధ్యలో తీర్థయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఆ ఆ హరిద్వార్ దగ్గర కలుస్తారు. ఇవన్నీ మైత్రేయుడు కలిసి కలిసి ఆయన దగ్గర ఈ జ్ఞానాన్నంతటిని పొంది వెనక్కి వచ్చాడు. అది విధుల యొక్క జీవిత చరిత్ర సంక్షిప్తంగా. అక్కడ చెప్తారు, ఆయన విధుడు ఎప్పుడు వచ్చాడు అంటే మహాభారతం యుద్ధం అయితే వెంటనే రాలేదు. తీర్థయాత్ర చేసుకుంటే 30 సంవత్సరాల ముందు బయటకు వెళ్ళిపోయాడు రాజ్యం నుంచి. 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 30 సంవత్సరాల వరకు ఆయన రాజ్యం రాలేదు. 30 సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చాడు, అది కూడా ఎందుకు వచ్చాడంటే అప్పుడు ఆయన గుర్తుకొచ్చింది, అరే యుద్ధం అయిపోయి ఉంటది, అక్కడ బాణం గెలిస్తారో తెలుస్తుంది, ఆయనకి సమతం తెలిసే ఉంటది. మరి ఇప్పుడు మా అన్ని ఏం చేస్తున్నాడు, ఆయన ఇంకా రాజ్యాన్ని వదలదు కదా, ఏంటి వదలకపోతే వదిలించి ఏదో చేసి ఆయన అడవి తీసుకెళ్ళి ఆయన్ని యూనో జీవితాన్ని సార్థం చేసుకుని చెయ్యాలన్న తపంతోటి యూనో ఆయన వచ్చి తన అన్నగారైన ధృతరాష్ట్రుని ఈ భగవంతాల నుంచి యూనో, బయట చెయ్యాలన్న తపంతో వస్తాడు. అంతే తప్ప రాజ్యం మీద మోహం కానీ, నేను పాండవుల నుంచి పాండవులను ఎన్నోసార్లు రక్షించి ఎన్నో చేశారు కాబట్టి వాళ్ళ నుంచి ఏదో ఒకటి రాజులు అయ్యారు కాబట్టి వాళ్ళు నన్ను కొలుస్తారు లేదా గౌరవిస్తారు అన్న భావంతో కానీ, ఎటువంటి ఆశాభావంతో రాలేదు. ఓన్లీ ధృతరాష్ట్రం వద్దుగా ఉన్న కోరి మీదే మళ్ళీ ఆయన అస్త్రపరం ఇచ్చాడు. ఇది విధుని యొక్క చరిత్ర. తర్వాత యావదా వృత్తవాన్ కృష్ణాన్ క్షత్త కౌసారవాగ్రత జాతైక భక్తి గోవిందే ఏభ్యక్షో పర పర పరరామ. పలు ప్రశ్నలు అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవలో స్థిరుడైన విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నించటను విరమించను. సో అక్కడ చాలా ప్రశ్నలు అడిగి లాస్ట్ ఇంకా అన్ని ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది వచ్చాడు. ఇంచేత ఎక్కడ ఆ ప్రశ్నలన్నీ కూడా దేన్ని అడిగి, ఆ ప్రశ్నలు ఎప్పుడైనా సరే మనం అడిగిన ప్రశ్నలు గట్రా అన్ని అలా దేన్ని తీయాలి,
కృష్ణుని యొక్క దివ్యమైన ప్రేమ యొక్క స్థాయిలో స్థితులయ్యేటట్టు చేయాలి మనం. అటువంటి ప్రశ్నలు అడగాలి మనం ఎవరినైనా, గురువుని అడిగేటప్పుడు. అంచేత విదురుడు మైత్రేయ ఋషిని అడిగిన ప్రశ్నలన్నీ ఆయన ఏం చేస్తే ఆయన్ని భక్తిలో ఇంకా దృఢంగా స్థిరమయ్యేటట్టుగా చేశారు. అటువంటి ప్రశ్నలు చేసి అన్ని అయిన తర్వాత ఇంకా ఆయన ప్రశ్న అడగను. ఇక్కడ ప్రభుపాద వారు భాషలో రాస్తున్నారు, గోవిందుడైన తన భక్తులకు, గోవిందుడైన గోవిందుడు అర్థం ఏంటి? తన భక్తులకు సర్వవిధంగా సంతృప్తి పరచువాడు అని. శ్రీకృష్ణ భగవాన్ గోవిందుడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమైక సేవలో అంతిమన నియుక్తమవుతాయే జీవిత పరమావధి అని మైత్రేయ ఋషి ద్వారా ఎరిగినందునే విదురుడు ఆ మునిని ప్రశ్నించిన ఆపేస్తున్నాడు. ఎందుకు చేశాడు? ఇంకా లాస్ట్కి అన్నిట్లగా లక్ష్యం భగవంతుని ఆ సేవ చేసుకోవడం అని తెలుస్తున్నాను. సో అదే అందుకత ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేసుకున్నంత యూనో భగవంతుడికి సేవ చేసి సేవ చేసుకున్నంతసేపే కాదు, ఆ, భక్తి తప్ప వేరే ఏవి కూడా మన జీవికి ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే భక్తిలోనే ఆయన నిజమైన భక్తి చేసిన అంటే నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా తన కోసం ఏం చేయడు కాబట్టి, తన కోసం అంటే ఏమి ఉండదు కాబట్టి, కోల్పోయిందంటూ ఏమి ఉండదు. భక్తి కాకుండా మిగతా అట్లా దేంట్లోనైనా సరే నేను సాధించానన్న ఒక చిన్న నేను అన్న అహంకారం ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడైతే రెండో ప్రయత్నంలో ఉన్నప్పుడు దొరకలేదో ఆయన ఆనందం పొందారు. మొట్టమొదటిసారిగా మన లైఫ్ లో స్కూల్ ఫస్ట్ వచ్చామనుకోండి, ఏదైనా ఎగ్జామ్ పెడితే ఫస్ట్ వచ్చామనుకోండి, అప్పుడే అంటే చాలా ఆనందపడతాం. రెండోసారి ఆనందం ఫస్ట్ లో ఉన్నంత ఆనందం ఉండదు. 10 సార్లు కూడా మనమే ఫస్ట్ వచ్చామనుకోండి, తర్వాత నుంచి ఫస్ట్ వచ్చినా పట్టించాం. ఎందుకంటే ఆబ్వియస్ నేనే వస్తాను, ఇంకెవరు వస్తారు అన్న కదా. కానీ 11సారి రాలేదనుకోండి, మిజరబుల్. ఎన్నిసార్లు వచ్చాడు, 4 నెలలకు వచ్చేసాడు, అదే వచ్చేసాడు, ఒప్పుకోదు మనసు. అంచేత ఆ ఆనందం అన్నది భక్తిలోనే ఉంటుంది. భక్తిలో ఉన్న ఆనందమే నిజమైన ఆనందం. అదే అది పరమైన ఉంటుంది. మిగతావి కూడా ఆనందాన్ని ఇవ్వవు, ఆనందాన్ని ఇస్తున్నట్టు ఉంటాయి. ఎందుకంటే అహంకారం అహంకారానికి గాయం కావడం లేదు కాబట్టి అవి ఆనందంగా కనబడుతుంటాయి. కానీ కాదు, ఆనందం కాదు నిజమైన ఆనందం. నిజమైన ఆనందం ఏంటి? మనకి సపోజ్ ఫస్ట్ వస్తే రూపాయలు ఫస్ట్ వచ్చాడండి, పాస్ అయిపోతే రూపాయలు పాస్ అయ్యండి, అంతే. రెండింటిలోనే అదే ఆనందం. అంచేత ఆనందం అనేది ఇప్పుడు కూడా భక్తిలో ఉన్న సంతృప్తి వేరే దేని ద్వారా కూడా జీవులు పొందలేరు. అలాగే రెండో పేరాగా చెప్తున్నావు, ఆధ్యాత్మిక గురువుని ఎందుకు మనం ఆ, ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక గురువు ప్రశ్నించుట యందు అభిరుచి లేనివాడు నామకార్థక గురువును పొందవలసిన అవసరం లేదు. అదే విధంగా అంతిమన తన శిష్యుని శ్రీకృష్ణ భగవాని దివ్యమగు ప్రేమతో సేవను నియుక్తము చేయటి యందు అసమర్థమైన వాడు ఆధ్యాత్మికుడిగా చలామణి కాకూడదు. ఓకేనా? గురువుకి శిష్యుడికి ఉండవలసిన లక్షణాల కోసం చెప్తున్నాను.
మనం భక్తిలో పురోగతి చెందడానికి ఉం, ఏం అవసరం అవి ప్రశ్నించి తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవడానికి మాత్రమే మన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి తప్ప ఏదో మొక్కుబడికో లేదంటే చెప్పుకోవడానికో చేయడానికి. అలాగే గురువు శిష్యుని తను ఆశ్రయించిన శిష్యుని ఉద్ధరించలేనప్పుడు అటువంటి వాళ్ళని శిష్యులుగా వాళ్ళు గురువుగా చాలా మంది కూడా అవ్వకూడదు. రెండు విధాలు. అంటే ఇద్దరు కూడా భగవంతుడిగా సేవలో నియుక్తులు అవడానికి ఈయన నియుక్తులు చేయగలగాలి, ఆయన శిష్యుడు నియుక్తులు అవడానికి ఏం కావాలండి అడిగి తెలుసుకోవాలి. రెండు ఉన్నప్పుడే అది, లేకపోతే ఆయన సరైన శిష్యుడు కాదు, ఈయన సరైన గురువు కాదు. ఈ విధంగా. ఇక్కడ ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, విదురుడు మైత్రేయిని అడగడం ఎందుకు ఆపేశాడు అంటే ఆయన భక్తిలో నేను స్థిరుడైపోయాడు కాబట్టి. భక్తిలో అయిపోవాలి అన్న కోరికలో స్థిరం అయిపోయాడు. అంచేత ఆయనకి ఇంకా భక్తిలో స్థిరమైపోయి భక్తి చేయాలన్న కోరిక వచ్చిన తర్వాత ఇంకేమన్నా ఇంకేమవుతూ ఉండదు. అంచేత ఇంకేం ప్రశ్నలు అడగలేదు. అది లేనప్పుడు 100 వస్తాయి, ఇది రైట్ తప్ప, ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా. ఎందుకంటే మనకి భక్తి కాదు, మనకి ఏదో ఎక్కడో చిన్నది ఉండిపోయింది, ఏదో ఒక కోరిక. ఆ కోరికను తీర్చుకోవడం కోసం మనం రకరకాలుగా ప్రశ్నలు ఏదో ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ పెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే భక్తి ఉంటుందో ఈ ఆటోమేటిక్ అన్ని మనకి మిగతా కోరికలు వెళ్ళిపోతాయి, ఇంకా ప్రశ్నలు అనేవి ఉండవు. తర్వాత తం బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్ర సహానుజః ధృతరాష్ట్ర యూత్సుత్స సోతః సారద్వతః పృత గాంధారీ ద్రౌపది బ్రహ్మన్ సుభద్రాక్షోత్తరాత్పురి అన్యాస్య జామయ పాండవ జ్ఞాతయః స్వసుఖా స్త్రియ. అక్కడ ఎవరెవరు విదుడు మళ్ళీ వెనక్కి వచ్చాడో వాడు విదుడు ప్రసాదం తిరిగి వచ్చటం గాంచినతనే ధర్మరాజు, అతని సోదరులు ధృతరాష్ట్రుడు, సాత్వికి, సంజయుడు, కృపాచార్యుడు, దితిదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర కృపి, కౌరవులు భార్యలు, స్థులతో సహా పలువురు స్త్రీలు అందరిలో గొప్ప ఉత్సాహంతో అతను చెంతకు చెందినది. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యం తిరిగి పొందినట్టుగా గోచరించారు. వారు అంటే ఇన్ని రోజులు ఈ 30 సంవత్సరాలు ఉన్నారు, కానీ వాళ్ళలో విదురుని చూసినప్పుడు వచ్చిన కలిగిన ఆనందం ఎప్పుడూ లేదు. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమో వాళ్ళ స్త్రీ అందరూ వారు బహుకాలం తదుపరి తమ చైతన్యం తిరిగి పొందారు. అంతవరకు చైతన్యహీనుడిగా కనబడుతున్నారు అలా. ఈయన చూసిన వెంటనే ఆయనలో చైతన్యం తిరిగి వచ్చింది. ఇక్కడ దీంట్లో భాషల్లో ప్రభుపాదుల వారు ఈ క్యారెక్టర్లు అందరి కోసం అందులో గాంధారి, ప్రత్యేకించి స్త్రీ క్యారెక్టర్ గాంధారి, అదే మృతి అంటే కుంతి, ద్రౌపది, సుభద్ర, ఈ నలుగురు కోసం రాస్తారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చూస్తాను చెప్తాను. గాంధారి ప్రపంచ చరిత్ర ఆదర్శ రానున్న సాధ్వి. గాంధార నేటి కాబూల్ నంది కాందహార్ ప్రాంతము. గాంధార అక్కడ నుంచి అక్కడ ఉన్న రాజు యొక్క రాకుమార్తె గాంధార్. రాజుకు సుబలుని తన అయిన ఆమె కన్యగా ఉన్నప్పుడు పరమశివుని పూజించను. ఆమె అక్కడ ఆ రాజ్యానికి అప్పుడున్న రాజు పేరు సుబలుడు. ఆమె యొక్క కుమార్తె గాంధారి. ఆమె గొప్ప సాధువు. ఎందుకంటే ఏదైతే ఆమె తెలుసుకుందో తన కాబోయే భర్త అందుడిని, వెంటనే ఆమె కూడా
నా భర్త చూడలేదు, నేను చూడదలుచుకోలేదు ప్రపంచం అని చెప్పి ముందుగానే ఆమె వివాహం నిశ్చయానికి ముందుగానే ఆమె ఈ కళ్ళ గంధం కట్టేస్తుంది. కట్- అప్పుడు వాళ్ళు ఇంకా ఆమె అలా కట్టుకుంది కాబట్టి ఇంకా నేను ఆమె నిర్ణయించుకుందని చెప్పి శివుడు ధృతరాష్ట్రకి పెళ్లి చేస్తాడు. అదే ధృతరాష్ట్రకి పెళ్లి చేయడానికి ఆయనకి ఆయన ముందు అంత సమ్మతంగా ఉండడు, అందుడు కదా అని. ఆ విధంగా ఆ విధంగా ఆమె మంచి భర్త కోసం, మంచి పిల్లల కోసం, అంటే మంచి పిల్లలు అంటే మంచి పిల్లలు అనుకోండి, మంచి పిల్లల కోసం ఆయన పరమశివుని పూజించి ఈ విధంగా గాంధార శివుని సంతృప్తిపరచను. అతని వరము ద్వారా 9 పుత్రులను పొందుటకు నిత్య అందుడు అయినప్పటికీ ఆమె ధృతరాష్ట్రుని వివాహం అయ్యింది. సో ఆ విధంగా ఆమె పరమశివుని యొక్క వరం ద్వారా ఆయన 100 కుమారులు పొందడానికి పొందే ఆ, పొందే వరాన్ని పొంది ధృతరాష్ట్రుల ద్వారా 100 వందలు ఆమె అన్నారు. అలాగే మిగతాదంతా మీకు మనకి తెలిసిందే. ఆమె యాక్చువల్ గా ఆమె 100 మంది శిష్యులకి, సారీ శిష్యులు పుత్రులకి తల్లి అయింది. కానీ ఆమె ఏమవుతుందంటే ఫస్ట్ సంతానం గాంధారి. గాంధారి ఫస్ట్ గర్భవతి అవుతుంది. గర్భవతి అయ్యేటప్పటికి ఇంకా ధృతరాష్ట్రుడికి గాంధారికి ఇంకా తెలియనంత ఆనందం. ఎందుకంటే అప్పటికే పాండురాజు రాజ్యాన్ని త్యజిస్తాడు పాక్షికంగా. ఎందుకంటే ఒకసారి పాండురాజు వేటకు వెళ్ళి ఆ, ఇద్దరు ఆ, ఋషి యొక్క భార్య జింకల రూపంలో వాళ్ళు సరసాలాడుతుంటే ఈయన బాణం వేసి బాణం వేసి కొట్టి చంపేస్తాడు భర్తని. అప్పుడు అది వాళ్ళు ఋషి తెచ్చిస్తాడు. అదే ఋషి ఏదో ప్రమాణం నాకు తెలియదు, మీరు జంతువు అనుకున్నాను నాకు తెలియదు అంటే, దానికి నీకు నేను స్థాపించడం లేదు, అది నువ్వు తెలియజేసిన పాపం, నిజం దానికి ఎటువంటి పాపం లేదు. కానీ ఈ ఒక 2 జీవులు యూనో, ఈ భౌతిక జగంలో జరిగే యూనో అత్యంత ఆహ్లాదకరమైన ఇంద్రియ భోగాన్ని భోగిస్తున్న సమయంలో నువ్వు చంపడం అన్నది నువ్వు చేసిన పెద్ద నేరం. అంచే దానికి నువ్వు శిక్ష పడతావు. అంచే నీకు ఆ ఆనందం లేకుండా పోతుందని చెప్తాడు. ఏనాడైనా నువ్వు నీ భార్యని ఎవరినైనా సరే నువ్వు భోగించాలని వచ్చినప్పుడు నువ్వు చనిపోతావు అని చెప్తాడు. దానివల్ల ఆయన పుత్రుని పొందే అవకాశం లేకుండా పోయింది. దాంతో ఆయన చాలా బాధపడుతూ అవతల రాజ్య త్యాగం చేయలేక, అవతల రాజ్యంలో ఉండలేక అరణ్యంలో ఉంటూ ఉంటాడు కుంతి ద్రౌపది మాధుర్యంతో. అప్పుడు పాండురాజు కూడా తెలుస్తుంది ఇలాగా గాంధారి ఆ, గర్భవతి అని చెప్పి. అప్పుడు ధర్మరాజు పాండురాజు చాలా బాధపడుతూ ఉంటాడు. రాజు నేను కాబట్టి మనకు పుత్రులు కలిగి ఉంటే మన పిల్లలే రాజులు అయ్యి ఉండేవారు, మనకి ఎలాగో సంతానం లేదు కాబట్టి ఇప్పుడు మా అన్నగారి యొక్క కుమారుడే రాజు అయ్యే అవకాశం ఉంది. ఏం చేస్తాం, నేను నా వంశాన్ని నా వంశస్థుని మళ్ళీ రాజ్యంగా నేను చేయలేకపోయాను. రాజు యొక్క ధర్మం తన తర్వాత కూడా తనలాంటి తన పూర్వీకుల లాంటి కొడుకుని
ప్రసవించి మళ్ళీ తన పూర్వీకుల కీర్తి ప్రతిష్ఠ నిలబెట్టేంత గుణవంతుడిని రాజుగా చేసే బాధ్యత ఒక రాజు ఉంటుంది. ఆ బాధ్యత నిర్వర్తించలేకపోయినా అంత పాపి ఇంకెవరుంటారు, నాకు నా పితృలందరూ కూడా నన్ను ఎంతో నేను ఛేదరించుకుంటారు, నేను నరకానికి వెళ్ళిపోతాను, అది ఇది బాధపడుతుంటే అప్పుడు కుంతిదే ఉంటుంది, మీరు బాధపడద్దు, నాకు ఒక వరదానం ఉంది అని చెప్పి చెప్తా. చిన్నప్పుడు ఆ, కు- ఆ, కుంతి భోజన దగ్గర కుంతి భోజ రాజ్యానికి అగస్త్యముని వస్తారు. వచ్చినప్పుడు ఆమెకి ఆయనకి సారీ అగస్త్యముని అన్న దుర్వాసముని, ఆ దుర్వాసమునికి కుంతిదేవి పరిచర్యం చేస్తుంది. ఎంత బాగా చేస్తుందంటే ఆయన అడగడానికి ఏదంటే ఏది అడగబోతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆయన అవన్నీ రెడీ చేసి పెట్టేస్తుంది. దానికి ఆయన దుర్వాసముని ఆనందపడిపోయి, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఎటువంటి ఎవరితోటి నువ్వు నేను ఆ పుత్రుడిని పొందాలన్నా నువ్వు పొందుతావు అని చెప్పి. సో ఆ వరం ఉంది అంచేత నేను అది పరీక్షించడానికే పరీక్షిస్తూ సూర్యుని చూస్తూ సూర్యుని సూర్యుడితోటి మోహించితే బాగుంటదన్న ప్రయత్నం చేస్తూ అది ఆ సంకల్పం చేసింది కాబట్టి కర్ణుడు పుట్టేస్తాడు. సో అది స్టోరీ, అది పెద్ద స్టోరీ. అది సో చెప్తే అయితే మరి అయితే నువ్వు మరి చెయ్య, మరి పిల్లలు పట్టొచ్చు కదా, మనకి కూడా ఇంకా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు వదులుతుంటారు. ఇవన్నీ ఇక్కడ ఇది ఇది ఎవరికి తెలియదు, అంతవరకు ఎవరికి తెలియదు కుంతీదేవికి ఈ వరదానం ఉందని. అంచేత ఇక్కడ ధృతరాష్ట్రుడు గాంధారి చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళే నేను రాజు అవ్వకపోయినా నా పిల్లలైనా రాజు అవుతున్నారు, ఉం? నాకు మా తమ్ముడికి ఎలాగో పిల్లలకి ఇది లేదని చెప్పి ఈమె కూడా చాలా రాజమాత కాబోతుందని చెప్పి ఆనందంలో ఉంటుంది. కానీ అక్కడ కుంతీదేవి ఏం చేస్తుంది, యమధర్మరాజుని ప్రార్థించి నీ ద్వారా నాకు ఒక సంతానం కలిగించని చెప్తుంది. అది దేవతా సంభోగం కంటే దేవతా సంభోగంలో 9 మాసాలు మోసే ప్రసక్తి ఉన్నది. అంచేత ఎప్పుడైతే ఆమె ఆ మంత్రోచ్చారం చేసి ఆయన్ని ఆహ్వానించిందో ఆ సంభవం అయిన వెంటనే పిల్లలు పుట్టేస్తాయి ధర్మరాజు. అక్కడ ధృతరా ధృతరాష్ట్రుడికి గాంధారికి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ యొక్క కళలన్నీ పటాపంచలైతాయి. ఇంతవరకు వాళ్ళకు పుట్టబోయే సంతానం రాజు అవ్వబోతున్నారని ఆనందంలో ఉన్న గాంధారి ఒక్కసారి ఈ న్యూస్ తెలుసుకునేప్పటికీ ఛీ ఎందుకు ఇదని చెప్పి ఆమె కోపంతో అసూయ, వీరికి ఇవన్నీ చెప్పిన ఆ అసూయ భావంతో ద్వేషం ఆ ఎవరిని కుంతిదేవిని ద్వేషిస్తూ ఆ పిండాన్ని గట్టిగా ఏదో ఆ, చేస్తారు. చేసాక పిండం గర్భస్రావం పిండం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ బాధపడుతుంది, అరే ఇదేంటి ఇది శివుని ఒక వరదానం, నాకు 100 మంది పుత్రులు పుడతారని, అందులో నేను ఒక పుత్రుని చంపేసినట్టు అయిపోయిందే అని చెప్పి మళ్ళీ బాధపడతాం. వ్యాధి వ్యాసం వచ్చి నేను చెందించద్దు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం ఉంటుంది అని చెప్పి దాన్ని ఆ పిండం ఏదో బయటకు వచ్చిందో దాన్ని 100 ముక్కలు చేసి 100 జాడీల్లో పెట్టి 6 నుంచి 100 పౌరాలు పడతారు. 101 భాగాలు చేస్తారు యాక్చువల్లీ. 100 మంది మగవాళ్ళు, ఒక ఆడపిల్ల. సో ఈ విధంగా ఆ ఆ ద్వేషంతో పుట్టింది కాబట్టి మంచి పిల్లలే కానీ ఆ ద్వేష గుణాల వల్ల వాళ్ళకి పాండవులంటేనే పడదు, మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. సో ఈ విధంగా అది చూసి ఆ ద్వేషం అందుకనే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె యొక్క ఆలోచనలు, ఆమె యొక్క చైతన్యం పుట్టబోయే పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకని అది మనం ఆ ఇద్దరు యాక్చువల్గా రెండు ఇన్స్టెన్స్ లో సంతానం నిర్ణయం జరుగుతుంది. ఇక్కడ ఎలాగో వచ్చాం కాబట్టి సంతానం అని చెప్పాలి. ఇప్పుడు అది మీద చాలా మంది అవసరం ఉండదు అనుకోవచ్చు కానీ
భార్యాభర్తలు సంభోగం చేసేటప్పుడు వాళ్ళ యొక్క చైతన్యం ద్వారా వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది, అందుకని గర్భధారణ సంస్కారం చాలా ఇంపార్టెంట్ చెప్తారు. గర్భధారణ సంస్కారాలు ఏం చేస్తారంటే ఆ రోజు అంతా ఉదయాన్నే లేచి ఆ, భగవంతుడికి మంచిగా ఆరతి పూజ నైవేద్యం అన్ని చేసి 64 మాలలు చేసి నేను శాస్త్రాల్లో శాస్త్ర పఠనం శ్రవణం చేసి కంప్లీట్ గా భగవంతుడి యొక్క దీంట్లో ఉంటూ ఆ సంభవ సమయంలో బయట బ్రాహ్మణులందరూ కూడా మంచి గట్టిగా గట్టిగా యూనో మంత్రోచ్చారణ కానీ లేదంటే హరినామ కీర్తన కానీ హరినామ జపం కానీ జరుగుతున్న టైంలో వాళ్ళు సంభవిస్తారు. అది నిజమే. ఆ విధంగా వాళ్ళిద్దరి యొక్క చైతన్యం, ఇద్దరు చైతన్యం కూడా కృష్ణ చైతన్యంలో ఉంటుంది కాబట్టి పుట్టబోయే పిల్లవాడు కృష్ణ చైతన్యంలో ఉంటాడు. అంచేత ఎప్పుడైతే భార్య భర్తలు సంభోగించేటప్పుడు వాళ్ళు ఉన్న భర్త యొక్క ఆ చైతన్యాన్ని బట్టి ఆ పిండంలోకి వీర్యం వెళ్తుంది. అంటే ఆ టైంలో ఆయన సత్వగుణాలు ఉంటే సత్వగుణం వెళ్తారు, రజోగుణంలో ఉంటే రజోగుణం, తమోగుణంలో ఉంటే తమోగుణం. ఎందుకంటే శరీరంలో వీర్య కణాలు చాలా ఉంటాయి, కానీ ఏ కణం వెళ్ళాలన్నది. అలాగే ఒకసారి అది వచ్చిన తర్వాత పెంచుతున్నప్పుడు తల్లిదండ్రుల ప్రభావం వల్ల స్వభావం ఏర్పడుతుంది. ఈ లక్షణాలన్నీ మన ఎప్పుడైతే ఈ సంభోగ సమయంలో తండ్రి యొక్క దీన్ని బట్టి వస్తాయి, స్వభావం అనేది తల్లి గుణం, ఈ రెండు కలిపి కలయిక పిల్లలు బయటకు వస్తారు. అంచేత గర్భధారణ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు జరగదు కాబట్టి ఈరోజు అంతా వర్ణ సంకర పిల్లలే పడుతుంది. ఇదంతా ఆ విధంగా ఆమె అంత మంచి సంకల్పత ఉన్నప్పటికీ కూడా ఆ అసూయ వల్ల అసూయకు పుట్టిన పడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి కోసం చెప్పుకోవాలంటే. యాక్చువల్గా గాంధారి చాలా సాధ్వి. ఇద్దరు సాధ్వుల్లో కుంతి తర్వాత గాంధారి పేరు చెప్తారు, ద్రౌపదిని కూడా కాదు. సో అంత సాధ్విరాలు ఆవిడ. కానీ అసూయ వల్ల ప్రాబ్లం అది. లేడీస్ కి ప్రాబ్లం అసూయకి చాలా తొందరగా అది వాళ్ళు గురి అయిపోతారు. చిన్నపిల్లలు కూడా అంతే, ఎవరి దగ్గర ఏదైనా ఉందంటే వెంటనే లాక్కుంటారు. అసూయ అది అది సూక్ష్మ స్థానంలో అసూయ వాళ్ళకి తెలియదు అసూయ అని. సో అదే విధంగా వీళ్ళకి అసూయ వాళ్ళకే ఇదైపోతారు. దానివల్ల ఆమె ఇంతమంది ఇటువంటి పిల్లలకి తల్లి అయిపోయి ఆమె ఇదే కనుమరుగు అయిపోయింది. కానీ లేకపోతే ఆమె చాలా సాధ్యం. ఎంత సాధ్యురాలు అంటే ఆమె దుర్యోధను యొక్క శరీరాన్ని మొత్తాన్ని కొంచెంగా మార్చి పడేస్తారు సంకల్ప అంత సాధ్యురాలు ఆమె. సాధ్యు సతీ సతీ యొక్క సతీ శక్తితో, పాతివ్రత శక్తితో. ఈ విధంగా అది మీరు ఇంత చదువుతాం వస్తే. అలాగే ఇక్కడ కుంతీదేవి గురించి చెప్తే కృత అంటే కుంతీదేవి సూరసేన మహారాజు తనయురాలు మరియు శ్రీకృష్ణుని జనకుడున్న వసుదేవుని సోదరి. వసుదేవుడు సూరసేనకి కొడుకు. సూరసేనకి ఇద్దరు కొడుకు, ఒకటేడు వసుదేవుడు, రెండోది పృథ్వీదేవి. కృత లేదు, కృతాదేవిని తర్వాత కుంతి భోజులు దత్తత తీసుకున్నారు కాబట్టి కృతాదేవి లేక కుంతి అయింది. తదనంతరం కుంతి భోజించి దత్తత స్వీకరించినందున ఆమె కుంతీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఆమె భగవాను విజయశక్తి అవతారం. భగవాన్ చెప్తున్నారు ఆయన విజయశక్తి అవతారం. అలాగే ద్రౌపది మిగతా మీరు చదువుకుంటే చాలా చదువుకుంటే. అలాగే ద్రౌపది ద్రుపద మహారాజు తనయ్య అయిన ద్రౌపది ఇంద్రసతి శుచీదేవి యొక్క పాక్షిక సచీదేవి యొక్క పాక్షిక అవతారమే అన్నది.
ఇంద్రుని యొక్క భార్య సచీదేవి యొక్క అవతారం ద్రౌపది. సో ఈ విధంగా వీళ్ళందరూ వీళ్ళు వస్తారు. అలాగే సుభద్ర కోసం వసుదేవుని తనైన సుభద్ర కృష్ణుని సోదరు. సో వసుదేవ్ సుభద్ర కూడా వసుదేవ దేవకికి పుట్టిన రెండో సంతానం. సో ఇలా ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా సొంత అన్న చెల్లెలు. ఈ విధంగా మనకి నెక్స్ట్ వీళ్ళందరూ కూడా వచ్చి విధునికి వీళ్ళకు స్వాగతం పలికారు. అంత ఆనందంగా ఆయనతో కలుపుకుంటున్నారు. అలా ఆయన చూడగానే వాళ్ళ చైతన్యం మళ్ళీ జీవనం వచ్చినట్టుగా అనిపించింది. ఇక్కడ పేర్లకి మనకి ఇక్కడ మన శ్లోకంలో చూస్తే సోతహ అని చెప్పి రాసుకున్నారు. సోతహ అంటే ఇక్కడ సంజయుని సోతహ అంటారు. సారద్వత అంటే నా కృపాచార్యుడు. కృత అంటే ఎలాగో కుంతిదేవి, గాంధారి, ద్రౌపది. ఓకే, కృప వాళ్ళిద్దరు అన్న చెల్లి. ఆ కృపి ద్రోణాచార్య యొక్క భార్య. కరెక్టేనా? అవును ప్రభు, అశ్వత్థామ తల్లి. సో ఈ విధంగా అక్కడ కృప కృపిణి అంటే అదే కృపిణి అంటారు. ద్రోణాచార్య భార్య పేరు కృపిణి అంటే కృపాచార్య చెల్లెలు. కృపిణి రెండు ఉంటారు. నెక్స్ట్ శ్లోకం. ప్రత్యుజ్జన్ము ప్రహర్షేణ ప్రాణం తన్వా ఇవాగతం అభిసంగమ్య విధిగతం పరిస్వంగాభివాదినై. తమ దేహములకు ప్రాణం తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహంతో అతనికి ఎదురేగి వందనములు అర్పించి ఆలింగనం ద్వారా స్వాగతం వచ్చింది. సో ఇది వేదిక పద్ధతి. ఒక గెస్ట్ ని ఆహ్వానించడం. ఒక మనిషిలో ప్రాణం పోయిన వ్యక్తిలోకి ప్రాణం వస్తే అలాగుంటది. అచలమైన శరీరం ఎలాగైతే కదలడం మొదలు పెడుతుందో ఒక్కసారి, అదే విధంగా మనం ఎవరైనా గెస్ట్ చూసినప్పుడు ఒక్కసారి మనకు ఎదురెళ్ళి స్వాగతం పడతాం. ఇదే దాన్ని శ్రీకృష్ణ భగవాన్ కూడా ఫాలో చేస్తాడు. సుధాముడు వెళ్ళినప్పుడు అది కుచేలుడు వెళ్ళాడని తెలిసి, అంటే ఇలాగ వచ్చి గేట్ దగ్గర ఉన్నాడని తెలియగానే తప్ప లేచి పరిగెడతాడు. సో అది తమ దేహాలకు ప్రాణం తిరిగి వచ్చిన చందన వాళ్ళందరూ ఉత్సాహం. అది ఆ విధంగా మనం ఒక గెస్ట్ మనం లేదా ఒక భక్తుని మనం చూసినప్పుడు అలా ఫీల్ అవ్వాలి. తర్వాత ముముచు ప్రేమ బాష్పౌఘం విరహోత్కంఠ్యాకాతరః రాజా తమర్హ్యం చక్రే కృతసన పరిగ్రహం. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠత కారణంగా వారందరూ ప్రేమతో రోధించారు. పిమ్మట ధర్మరాజు అతనికి ఉచిత ఆశ్రమం నొసగి యథావిధిగా ఆహ్వానించాడు. యథావిధిగా అంటే ఎలాగా అన్ని కాళ్ళు కడిగి అవన్నీ చేశాడు. సో ఇక్కడ ఒక గెస్ట్ ని మనం చూసుకుంటే 5, 6, 7 ఈ 3 శ్లోకాల ద్వారా
ఒక గెస్ట్ ని మనం ఏ విధంగా స్వాగతం పలకాలని చెప్తుంటాం, తెలుసుకోవచ్చు. ఫస్ట్ చేయాల్సింది ఒక్కసారిగా లెగిసి ఉత్సాహంగా ఎదురిగి స్వాగతం పలకాలి. ఉం. తర్వాత పెద్దవాళ్ళు అయితే వందనం అర్పించాలి. ఈ సమకాలికలు అయితే ఆలింగనం చేసుకోవాలి. ఉం. చిన్న వాళ్ళైతే ఆశీర్వదించాలి. సో ఈ విధంగా తగిన విధంగా అన్ని ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన తర్వాత ఆబ్వియస్లీ దీర్ఘకాలం తర్వాత అయితే 30 సంవత్సరాల తర్వాత కాబట్టి వాళ్ళందరూ ఉత్కంఠంతో రోధించడం అనేది జరుగుతుంది. లేకపోతే అది లేకపోతే నీకు అప్పుడు ఏం చేయాలి? ఒక ఆసనం ఇచ్చి ఆయనకి స్వాగతం పలకాలి. ఎలాగా? నన్ను కూర్చోబెట్టి, అలాగే అక్కడ నిలబెట్టకూడదు, కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఒకవేళ పెద్దవాళ్ళు అయితే పూజించాలి, అదే కాలు కడిగి అవన్నీ చేసి. ఇప్పుడు ఆ సంస్కారం పోయి అనుకోండి, కాలు కడగకుండా నీళ్ళు లేని పరిస్థితులు అయిపోతున్నాయి. ఎలాగెలాగ అయిపోతుందో కొంచెం ప్రతి చోట కాగితంతో తుడుచుకునే పరిస్థితి. టాయిలెట్కి వెళ్ళిన కాగితాలే, హోటల్ రెస్టారెంట్కి వెళ్ళిన కాగితాలు అయిపోయి టిష్యూ పేపర్ కొట్ట నేను వాడడానికే లేకుండా పోతుంది అలా. కానీ యాక్చువల్లీ పద్ధతి అది కాదు. మనం నీళ్లు తోటి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది రెండోది. ఆ, రెండోది మొదటిదేమో ఆలింగనం ఎదురేగాలి. రెండోది ఆలింగనం చేసుకొని అలా చేయాలి. మూడోది ఆసనంలో కూర్చోబెట్టాలి. తర్వాత తం భుక్తవంతం విశ్రాంతం ఆసీనం సుఖమాసనే ప్రశ్రయావనతో రాజా ప్రాహాతేషాం శృణ్వతాం. దాని తర్వాత ఏం చేయాలి? తృప్తిగా ఆహారం భుజించి, అంటే భోజనం పెట్టాలి కడుపు నిండా. తర్వాత తగిన విశ్రాంతి గాయకొండిన పిమ్మట, అంటే తర్వాత ఆయనకి రెస్ట్ తీసుకోమని చెప్తాను. అతడు సుఖాసీనుడయ్యాలి. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత గెస్ట్ వచ్చి మళ్ళీ ఎప్పుడైతే కూర్చుంటాడో అప్పుడు పిదప ధర్మరాజు అతను సంభాషించుట మొదలుగా అచ్చుడిని వారందరూ ఆకర్ణించినట్టే చెవులు పెద్ద చేసుకుని వెళ్తున్నారు అన్నారు. అది. సో అంటే ఇక్కడ గెస్ట్ ఎలా చేయాలి? వాళ్ళు ఎదురేగి చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క మన పొజిషన్ బట్టి నమస్కరించాలా, లేకపోతే మన ఆలింగనం చేయాలా, లేకపోతే ఆశీర్వదించాలా చేయాలి. తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, భోజనం పెట్టాలి. తర్వాత విశ్రాంతి తీసుకొని చేయాలి. విశ్రాంతి తీసుకుని ఆయన బయటకు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. అర్థం చేసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభుపాల్ వారు భాషల్లో కూడా రాస్తున్నారు. 7వ అధ్యాయం భాషల్లో నేను యష్ని ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవాలి. ఆలింగనములతో మరియు అభివాదములతో కుటుంబ సభ్యులతో ఆహ్వానింపబడాను. ఇది ఫస్ట్. రెండవది స్నానం చేయించాను. మూడవది తృప్తిగానే భోజనం ఏర్పాటు చేయబడను. ఆ పైన తగిన విశ్రాంతి కలిగాను. 4. తర్వాత విశ్రాంతి కోల్పోయమంట కూర్చున్నట్టు తగిన తిరిగి ఆసనం మళ్ళీ కూర్చొని. తర్వాత ధర్మల గృహనందులో బయట జరిగిన విషయాలను గురించి పునఃప్రారంభించాను. అప్పుడు మనం అడగాలి ఇంట్లో విషయాలు, మా ఇంట్లో ఎలాగొంది ఎలాగని చెప్పి. తర్వాత తన మిత్రుడైనను శత్రువైనను ఆహ్వానించడానికి ఇది తగిన విధానము. ఇది ఆయన నీతి సూత్ర ప్రకారం శత్రువైన వాడు కూడా ఎటువంటి భయమును చెందని రీతిలో గృహంలో ఆహ్వానింపబడింది. శత్రువు కూడా వస్తే ఆయనకి ఆ భయం ఏమో నన్ను కొడతారేమో ఆ భయం లేకుండా ఉండేటట్టుగా ఇదిగా మనం శత్రువుని కూడా ఈ విధంగా ఆహ్వానించాలి. అదే చెప్తున్నాం. ఇదే శత్రువులను ఆహ్వానించడం ఇదే తగిన విధానము. హైందవ నీతి సూత్ర ప్రకారము శత్రువు అయిన వాడు కూడా ఎటువంటి భయం చెందని రీతిలో గృహంలో ఆహ్వానిస్తున్నాడు. అనగా గృహంలోకి వచ్చినప్పుడు అతన్ని బంధువు వలె భావించమని దీని భావం. శత్రువు కూడా వస్తే అన్ని బంధువులాగే మనం పరిగణన తీసుకోవాలి.
సత్యంలాగా మనం ఆపగలగాలి. సో ఈ విధంగా చేసి ఇప్పుడు సంభాషించడం మొదలు పెట్టాడు. ఏమిటా సంభాషణ జరిగింది అన్నది మనం వచ్చేవారం చూద్దాం. సరే, ఎవరికి నేను ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు చెప్పండి, చర్చించుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ, దండక ప్రణం. నేను ప్రభుజీ, స్టార్టింగ్ లో కలియుగంలో నిషేధించబడినవి 5 అని చెప్పారు కదా ప్రభుజీ. అశ్వమేధం, గవాలంబం. గవాలంబం అంటే గోమేధం. గవాలంబం అంటే గోమేధమా ప్రభుజీ? ఆ, సన్యాసం ఫలపైతృకం. అవునా? సన్యాసం అంటే సన్యాసం తీసుకోవాలి. ఫలపైతృకం అంటే మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం. ఓ, తర్వాత ఆ తర్వాత ఐదోది ఇది గవాలం, అశ్వమేధం, గవాలంబం, సన్యాసం ఫలపైతృకం, సుతోత్ సుతోత్పత్తి వస్తుంది. ఆ, అక్కడ పదం ఉంది, ఆ పదం మర్చిపోయాను. సుతోత్పత్తి అంటే సుతుల్ని కన్నడం, ఉత్పత్తి చేయడం. అంటే ఈ ద్వారా అది ఐదోది. ఈ ఐదుకి నిషేధించింది. పదం మర్చిపోయాను. సో ఓకే ప్రభుజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సన్యాసం నిషేధించబడినప్పుడు ఇస్కాన్లో మరి సన్యాసం తీసుకుంటారు కదా ప్రభు. ఆ? సన్యాసం అనేది నిషేధించబడినప్పుడు ఇస్కాన్లో సన్యాసం తీసుకుంటున్నారు కదా. ఆ, కరెక్ట్. ఏం చేద్దాం? ఆ, ఇప్పుడే విరుద్ధం కదా మీరు నిషేధించబడిందని చెప్పిస్తున్నారు కాబట్టి అడుగుతున్నారా? అక్కడ సన్యాసం అనేది ఎవరి బట్టి వాళ్ళు తీసుకోవాలి కాదు. ఆ? ఒక నిమిషం. ఏ విధంగా నిషేధించ అన్నాడు. ఒక నిమిషం. ఆ, దేవరేణ. దేవరేణ స్థుతోత్పత్తి. దేవరేణ అంటే దేవర అంటే భర్త యొక్క ఆ పదం. దేవరేణ స్థుతోత్పత్తి. మారిది తీసుకో. మారిది ప్రభు భర్త యొక్క తమ్ముడు. ఆ? మరిది అంటారు కదా. మరిది దేవరాయ. ఏది ఆ. ఆ, ఇవ్వండి. స్టూల్ తీసుకో, లేదా కుర్చీ తీసుకో, ఏదో ఒకటి. ఏంటి అర్థం? ఓకే. సో ఇప్పుడు ఎందుకు సన్యాసం అనేది? సన్యాసం ఎంతమంది తీసుకుంటున్నారు? ఇంతకు ముందు ఉన్న సన్యాసులకి ఇప్పుడు ఉన్న సన్యాసులకి చాలా తేడా ఉంది. పూర్వం ఆల్మోస్ట్ అందరూ కూడా ఇల్లు వదిలేసి మానవాసం తర్వాత సన్యాసం అయిపోతుంది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? అది ఆ సన్యాసం. అంటే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని సన్యాసం అన్నారా ప్రభు? చైతన్య మహాప్రభు కూడా సన్యాసం స్వీకరించాము. ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళందరూ మొదటి నుంచి లేదు. ఎలాగంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. ఆ విధంగా సన్యాసాశ్రమంలో చాలా అది లేదు. మొదటి నుంచి మీరు సన్యాసం ఉండడం అది అవ్వచ్చు. 2 రకాల సన్యాసులు వస్తారు. ఒకటంటే బ్రహ్మచారి నుంచి సన్యాసం డైరెక్ట్, రెండోది ఇలాగా. ఈ సన్యాసాన్ని బంధు. రెండోది ఏంటంటే కొన్ని మన గురు పరంపరలో ఉన్నప్పుడు గురువులు ఆజ్ఞాపించినప్పుడు దాని ప్రకారం వాళ్ళు నిర్ణయిస్తే మనం ఫాలో అవుతాం. కొన్నిసార్లు రూల్స్ బైపాస్ కూడా అవుతుంటారు. ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. ఇష్టంలో అది మన ప్రభుపాద వారు మనకి అలౌ చేశారు కాబట్టి, ఆ ప్రభుపాద వారికి వాళ్ళ గురువు గారు అలౌ చేశారు కాబట్టి అది ఎక్కడ అది చైతన్య మహాప్రభు నుంచి వచ్చింది కాబట్టి ఈయన అది శాస్త్ర ప్రకారం అసమ్మతం అయినప్పటికీ వెళ్ళవచ్చు సమ్మతం కొన్ని. కానీ యాక్చువల్గా అది సన్యాసం లేదు.
ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మనలో అసూయను ఎలా తొలగించుకోవాలి ప్రభుజీ? సాధన అయినా ప్రభుజీ. సో ఏమిటి మార్గం ఉంటే చెప్పండి, నాకు కూడా ఉంది. హరే కృష్ణ. యాక్చువల్గా మనం ఏంటంటే ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిలో మంచిని వాళ్ళ యొక్క సాధనగా మనం చూడగలుగుతామో మనలో కొంత అసూయ తగ్గుతుంది. చూడండి, ఒకళ్ళు మాకు మంచి స్థితిలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన పుణ్యకర్మ మంచిగా ఉందని కదా నా ఉద్దేశం. అవును ప్రభుజీ. అంటే పుణ్యకరం మంచిగా ఉందంటే కింది జన్మలోనో ఏదో జన్మలో ఆయన చాలా తపస్సు ఏదో చేసి సంపాదించాడనే కదా. ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఇంకో స్థాయిలో ఉన్నానంటే నాకంటే ఆయన ఎక్కువగా కష్టపడ్డాడని అర్థం కదా దాని ఉద్దేశం. అవును ప్రభుజీ. ఎక్కువ కష్టపడిన వాడికి ఇప్పుడు 4 గంటలు జాబ్ చేసిన 1000 రూపాయలు అయితే 6 గంటలు జాబ్ చేసిన 1500 ఇవ్వడం తప్పలేదు కదా. అది 1500 ఇచ్చేది ఎందుకు ఇస్తున్నారు, తెచ్చేసుకుంటున్నా అంటే మనం ఏడిస్తే తప్పది. అంచేత మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని వారి యొక్క సాధన ఫలం అన్నది సాధారణంగా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనం ఈ అసూయను మనం తగ్గించుకోగలుగుతాం. ఆయన ఎన్నో జన్మలు చేసిన తపస్సు అని ఈ రోజు అంత గొప్ప స్థితికి వెళ్ళాడు. చూడండి, యాక్చువల్గా ఒకటి ఒక అపోహ కథ ఉంది, దాన్ని కొద్దిగా మనం చర్చిస్తే ఈ అసూయ మనకు తెలుస్తుంది, కొద్దిగా ఇది అవుతుంది. భృగుముని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పరీక్షించడానికి వెళ్తాడు, అది మనకు తెలిసిన స్టోరీయే. అయితే ఆయన విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా డైరెక్ట్ ఛాతి మీద పొందుతాడు. ఛాతి మీద అది లక్ష్మీదేవి ఒక స్థానం అది శ్రీవత్స మహాత్మ కదా. అంటే శ్రీవత్స అనేది ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క స్థానం, అక్కడికి ఉంటాడు ఆయన. ఈయన భృగుముని మీద పాపించుకోవడం పోయి ఆయనకి సేవ చేస్తుంటాడు. అయ్యో మీ కాళ్ళు నాది రాతి హృదయం, నా ఛాతి అటువంటి దాని మీద మీ 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 కాళ్ళు నొప్పి ఉంటుంది అని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని మసాజ్ చేస్తూ ఉంటాడు. ఆ లక్ష్మీదేవి చూసి వెళ్ళిపోద్ది, అని తెలిసింది అతను. అందరూ ఏం చెప్తారు, ఎందుకు విడిచి వెళ్ళిపోయింది? కృష్ణుడిని తన్నారని విడిచి వెళ్ళిపోయారు అని చెప్తారు. ఆ? తన కృష్ణుడిని తన స్థానం స్థానంలో తన్నారని విడిచి వెళ్ళిపోయారు అని చెప్తారు. స్థానం నివాసం ఉన్న దగ్గర తన్నాడని. ఒకటి ఏమన్నా గాయత్రి మాతాజీ కృష్ణుని హృదయ స్థానాన్ని తన్నారని వెళ్ళిపోతారు అని చెప్తారు ప్రభుజీ. లక్ష్మీదేవిని అవమానించినట్లుగా ఆ? లక్ష్మీదేవిని అవమానించినట్టు ప్రభు. తనను అవమానించినట్టు, లేదా తన స్థానాన్ని అవమానపరిచినట్టు, లేదా భగవంతుని అవమానపరిచినట్టు. అవమానపరిచి ఈ ప్రాబ్లం ఏంటి అంటే అసూయ ఉన్నట్టు. తన్నినా ఆయన కాలు పట్టుకుని ప్రేమగా చూస్తున్నారని అసూయ. అసూయే కదా అది. అదే అవును ప్రభుజీ. అంటే మరి అంటే వైకుంఠంలో అసూయ ఉంటుందా? ఉండదు కదా ప్రభుజీ. మరి అసూయ ఎలాగైంది అక్కడ? ఇది ప్రాబ్లం. మనలో అసూయ ఉంది కాబట్టి ఆ దృష్టిలోకి వస్తుంది. ఆమె ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎంత చేసినా సరే ఆయనకి సేవ చేస్తున్నాడంటే ఆయన ఎంత భక్తుడో.
నేను ఇంత సేవ చేసినప్పుడు కూడా నాకు అంత వాల్యూ లేదు. నాకంటే ఆయన వాల్యూ ఉంది, అంటే నాకన్నా గొప్ప భక్తుడు. నేను ఆ స్థానాన్ని పొందాలి అని చెప్పి వెళ్ళి ఆ తపస్సు చేసుకుంటుంది ఆ స్థానం పొందడం కోసం. అంతే తప్ప తన స్థానాన్ని మలినం చేశారనో, లేదంటే తనను అవమానపరిచినట్లనో, లేదా కృష్ణ నా భక్తుని అవమానపరిచారనో అది కాదు. అక్కడ ద్వేషం, అసూయకి స్థానమే లేదు. అంటే కృష్ణుడు ఆయనకి సేవ చేశారు కాబట్టి అంతటి స్థానం అంటే ఇంత పొందారు. చేసినా సరే ఆయన క్షమించి ఇంకా అది సేవ చేస్తున్నట్టు స్వామి ఆయన కాలు పట్టుకుని ఆయన అది భక్తుడు కృష్ణుడికి ఉన్న అభిమానం, వాళ్ళ భక్తులు సేవ చేయడం అది. ఇంత ఇంత ఇలా చేసినా సరే చేస్తున్నాడు, ఎంత పెద్ద భక్తుడై ఉంటాడు, కోపించుకోకుండా ఇంకా సేవ చేస్తున్నాడు అంటే ఆ స్థానంలో నేను ఉండాలి అన్న దాని మీద ఆయన వదిలి ఫస్ట్ చేయడం కాదు. ఇప్పుడు మన లోపల అసూయ ఉన్నది కాబట్టి మనం అట్లా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ అండర్స్టాండింగ్ ఫస్ట్ టైం ప్రభుజీ, ఈ ఫస్ట్ టైం వింటున్నాం. ఇప్పుడు మీలో అసూయ లేదు కాబట్టి మీరు అండర్స్టాండింగ్ లేదు మా లోపల అసూయ ఉంది కాబట్టి మరి ఇంత మటుకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ స్టోరీ వింటున్నాము. ఇవాళ డిఫరెంట్లీ విన్నాం ప్రభుజీ. ఎందుకంటే అక్కడ అసూయ పడేది అంటే అక్కడ వైకుంఠంలో అసూయ అయితే మనం కూడా వెళ్ళిపోవచ్చు అండి. మనందరం వైకుంఠ వాసం అయిపోవచ్చు, క్వాలిఫైడ్. ఫస్ట్ మనమే ఉంటాం, ఆ లక్ష్మి కూడా మేము చేస్తాం మనం. చేత అక్కడ స్థానమే లేదు దానికి. అంచేత అది మనం మన యాంగిల్లో మనం చూస్తుంటాం కాబట్టి అది అసూయ ఉంటుంది. అంచేత అక్కడ వాళ్ళు అక్కడ అరే నన్ను అవమానపరిచారు ఇవి లేవు. అందుకే సత్యభామకి దగ్గరికి వెళ్ళినా రుక్మిణీదేవి అసూయ పడదు. వాళ్ళు అందుకే రాధారానికి కృష్ణుడు రాధారానికి పాటు ఉంటే మిగతా గోపికలు ఎవరు అసూయ పడడం లేదు. వాళ్ళందరూ ఇంకా ఆమె గొప్ప భక్తురాలు కాబట్టి ఆమెకి ఆ అర్హత, మేము కూడా ఆ స్థాయికి రావాలి. అదే వాళ్ళక ఇది తప్ప ఆమె దగ్గర ఎందుకు ఎప్పుడు ఆమె దగ్గర వెనకాల తిరుగుతాడు, మేమందరం లేవా, మీ చెయ్యమా, మాకు లేదా, మాకున్నదా ముచ్చట, ఆ భావనే లేదండి. అందుకని ఎదుటి వ్యక్తుల ఉన్న స్థానాన్ని ఎప్పుడైతే మనం వాళ్ళకి సాధనగా మనం చూడగలుగుతామో మనం అసూయ మన తగ్గుతూ వస్తాం. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో జన్మల నుంచి చేసిన పుణ్యం, ఆ సుకృతి అవన్నీ, అంటే ఎన్నో జన్మలు మనం అంటుంటాం, ఎన్నో జన్మలకు వాళ్ళకి పుణ్యం అయి ఉంటుందని అంటాం. అది మన మాటల వరకే, కానీ మనం వచ్చేది మనం మర్చిపోతాం. అంటే అను ఎన్నో జన్మల నుంచి చేశారు, మనం చేయలేదు. మనం ఈ జన్మలో మొదలు పెట్టాం, ఒకే లెవెల్ ఎలాగైపోద్ది మనకి. ఒక లెవెల్లో ఉండలేము మనం ఖచ్చితంగా. అంచేత మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నేను మనం కొంచెం సాధన చేసి ఆ స్థాయికి వెళ్దాం. మనం కూడా ఆయనలా నేను సేవ చేద్దాం. అంచేత ఎదురు ఆ స్థానాన్ని మనం కనుక సాధన, అది వెనకాల సాధన చూడడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళంతా కష్టపడి ఉంటారు, ఎన్నో జనం నుంచి ఎన్నో తపస్సులు చేసుకుంటారు, అంచే వాళ్ళంతా పొందారు. దే డిజర్వ్ ఇట్. వాళ్ళు అర్హత ఉందని మనం ఎప్పుడైతే మనం చూడతామో మనకు ఆశయం ఉండదు. అది నా అండర్స్టాండింగ్, నాకు తెలిసింది అది ఒకటే. ఇంకేమైనా మంచిది దొరికితే నాకు కూడా చెప్పండి మొదలు. హరే కృష్ణ. చాలా కరెక్ట్ చెప్పారు ప్రభుజీ. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఇది రిజర్వ్ అని. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
అసూయకి అహంకారానికి అసూయకి అసూయ వల్ల అహంకారం. అహంకారం అంటే నేనే అని. అసూయ అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఎదుటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూసి సహించకపోవడం అసూయ. ఉమ్. అది కొద్దిగా తీవ్రత వెళ్తే ద్వేషం అవుతుంది, ద్వేషంగా మారుస్తుంది. ద్వేషంలో మనం కొద్దిగా వాళ్ళని హామ్ చేయడం లేదా వాళ్ళని దిగజార్చడం ఏదో చేయడానికి ప్రయత్నిస్తాం. అసూయ అనేది ఏంటంటే అహంకారం వాళ్ళు సహించలేరు, వాళ్ళకు గొప్పతనాన్ని సహించడం, వాళ్ళు పొగిడితే మనం సహించడం అంతరిగా ఉంటుంది. అహంకారం అనేది ఏంటంటే నేను గొప్ప, నేను ఉండాలి, నేను అందుకని గొప్ప ఉండాలి వాళ్ళకి చెప్తే. అసూయలోనే అహంకారం వల్ల అంటే ఏంటంటే ఆయన నేను కూడా చేయగలను, నేను ఇంకా పెద్ద విషయం ఏంటి అది, నేను చేయగలను, మనం ఏం చేయలేకపోయినా నేను ఆ పెద్ద విషయం ఉందండి, అభ్యర్థి మనం కూడా చేసే వచ్చింది అంటే ఆయన సులభం చేసి మాట్లాడడం, అది అసూయ. అది పరోక్షంగా అహంకారం వల్లే వస్తుంది, ఎందుకంటే నాకు లేదు కాబట్టి అది నేను చూడలేక. మొత్తం ఈ అన్ని రోగాలకి కారణం ఒకటే, ఏంటిది? అహంకారం. అహంకారం. ప్రతి ప్రభుజీ దాన్ని ఇంకో ఓకేనండి, ప్రతిదాన్ని మన మన మనతో పోల్చుకుంటాం. నీ ఆ పొజిషన్ లో ఉండలేదే, నేను ఉండాలి, నేను లేనేటి, ఇలా మనం పోల్చుకుంటాం. అలా అదే అహంకారం. దానివల్ల ఇవన్నీ రోగాలు వస్తాయి. వెళ్తారమ్మ మాకు. ప్రభుజీ థ్యాంక్ యూ ఇప్పుడు గురుజీ. ఒక వ్యక్తి పట్ల ఈర్ష్య చూపిస్తారు అనుకోండి, చూపించి అది ద్వేషం వరకు వెళ్ళిపోతే ద్వేషింపబడుతున్న వ్యక్తి యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి? ఆ, అది మన కర్మ, మనకు చూడాలి. మ్మ్. నేను కింద జన్మలో ఎవరికో ఇది చేశాను కాబట్టి నేను ఈరోజు అనుభవిస్తున్నాను. అచ్చా. యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు we should understand how bad we were. మ్మ్. ఓ, అర్థమైందా? అది కూడా మనం డిజర్వ్ కాబట్టే వాళ్ళు చేసిండ్రు అంతే అని కదా, accept నేను చేయాలి. ఒకప్పుడు అలా చేశాను కాబట్టి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను కదా. ఓ, నేను అంత మూర్ఖుని ఇంత ముందు, ఇప్పుడు ఎవరైనా నన్ను మూర్ఖుడు అంటే చంపేస్తున్నాను అనుకుంటే నేను మ్మ్. ఆ టైంలో నేను ఎవరినో అలా చేశాను కాబట్టి ఆడ అలా అనుకున్నాను నన్ను. మ్మ్. అని అది కర్మ ఫలితమే అని సరిపెట్టుకోవాలా. అది అలా చూడగా దట్టువే మనం ఈ కర్మ ఫలాల నుంచి బయటపడుతూ ఉంటాం. మ్మ్. లేదంటే మళ్ళీ ఆ కర్మ బంధనాన్ని చిక్కుంటుంది. అది చాలా టఫ్ చెప్పడం, నేను చెప్పేస్తున్నాను నన్ను టచ్ చేసి చూడండి ఎవరైనా తెలుస్తుంది. ఎందుకంటే అది కానీ అభ్యాసం చేస్తుంటాం. చెప్పాను కదా నిన్న కూడా, ట్రై చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం, ట్రై చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం, ట్రై చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ 1 సెకండ్ ముందు కృష్ణుడు కృపిస్తాడు కదా. అంతవరకు పేషెన్స్ గా ఓపిక్ గా ప్రాక్టీస్ చేస్తూ ఫెయిల్ అవ్వదు. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. అన్నిసార్లు ఫెయిల్ అయితే టెన్షన్ వస్తుంది కదా ప్రభుజీ చివరికి. అన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటే టెన్షన్ వస్తుంది కదా. ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది? నిన్న కూడా అది కూడా చెప్పేది అదే. ఎందుకు వస్తుంది? ఫ్రూట్ మెంటాలిటీ. నేను ఇంత ప్రయత్నిస్తున్నాను, సక్సెస్ అవడం లేదు. ఎందుకు అవడం లేదు? అవ్వాలని లేదు. మన మళ్ళా ఇంత వెనకాల ఇంత పెద్ద లగేజ్ ఉంది, కథలు ఇవ్వడం లేదు. ప్రయత్నించేద్దాం. ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అయిపోవాలన్న భావనలో ఉంటాం కాబట్టి ఫ్రస్ట్రేట్ అవుతుంటాం, నిరాశ వస్తుంటుంది, నిస్పృహ వస్తుంటుంది.
ఇంకా నాతో అవ్వదు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనం రిజల్ట్ నేను చేస్తున్నాం కాబట్టి కావాలి కావాలి జరగడం లేదు, జరగాలి, ఇక ఈ భావనలో ఉంటాం కాబట్టి. అది సాధనలో అయినా అంతేనా ప్రభుజీ? ఇవాళ ఇవాళ ఒక 16 రౌండ్స్ అయిపోయినాయి అనుకోండి, సాయంత్రం ఎవరికన్నా అమ్మయ్య ఇవాళ నా 16 అయిపోయినాయి అని చెప్పగానే రేపు అసలు పూర్తిగా పూర్తిగా అసలు ఒక్క రౌండ్ చేయడానికి కూడా అవకాశమే ఉండదు. ఏదో ఒకటి అయ్యిద్ది. అప్పుడు అది నిర్లక్ష్యమే అంటారా? చూడండి, అహంకారం. జీవితంలో ఇటువంటి క్షణాలు ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఆ రెండో రోజు లేనప్పుడు కూడా ఒక గంట లేట్ పడుకుని మనం ఎప్పుడైతే జపం చేస్తామో మూడో రోజు మళ్ళీ భగవంతుని పంపిస్తాం. ఉమ్. మనం ప్రయత్నం చేయకుండా భగవంతుడి కృపని మనం ఆశిస్తే అది జరగని పని. చూడండి, యశోదా మాత కూడా ఫెయిల్యూర్ కేసే మనలాగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది, ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది, ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అయింది, ఫెయిల్ అవుతూనే ఉంది, వదలలేదు. ఉమ్. లాస్ట్ కృష్ణుడు విసిగిపోయి నీకు ఇచ్చేస్తాను వదిలే అన్నట్టుగా అయిపోయేది తప్ప ఏం వదలలే. అది చూసి ఇచ్చాడు. బాబా క్లియర్ గా చెప్తాడు, దృష్ట్వా పరిశ్రమం కృష్ణ అని చెప్పి, దృష్ట్వా చూసి, పరిశ్రమ కృష్ణ అంటే ఈ పడతాం పరిశ్రమ చూసి, కృష్ణ కృప ఆసిత్ స్వబంధనే, కృప ఇవ్వాలనే ఆశించి స్వయం బంధించే చేత ఆయన కృప ఇవ్వాలన్నది ఈ పరిశ్రమను చూసి మాత్రమే. మనం కూడా మన ప్రయత్నంలో యశోదలాగే ఫీల్ అవుదాం. మన పరిశ్రమ చూసి ఒక రోజు భగవంతుడు మనం కూడా కృప వస్తే గొప్ప, కృప రాకపోతే ఇంకా ఇంకా కృప ఇవ్వాలని పెంచేంత ప్రయత్నం చేయలేదని అర్థం. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఎప్పుడైతే అవడం లేదు అనుకుంటే మనకు నిరాశ వస్తుంది. ఈ సంవత్సరం రిజల్యూషన్స్ తీసుకున్నాం కదా ప్రభుజీ, మేమందరము రిజల్యూషన్స్ తీసుకున్నాం కదా ఈ ఇయర్. ఆ రిజల్యూషన్ తీసుకున్న కాంచి 4 months అసలు ఎంత బాలేదు ప్రభుజీ సాధన అనేది. అది టెన్షన్ వస్తుంది. తీసుకోకముందు సరిగ్గా సాగింది, తీసుకున్నాక ఎందుకు ఇంత అవుతుంది అని నాకు తెలియట్లే. ఈ చివరికి ఎట్లా తయారయ్యాం, క్లాస్ ప్రభుజీ రోజు క్లాస్ పెట్టాలి, ఒక 5 minutes అన్న క్లాస్ వినాలి, మనంతటి మనం వినలేకపోతున్నాం కాబట్టి అన్న స్టేజ్ లో ఉంది ప్రస్తుతానికి. ట్రై చేయండి అని చెప్పిన ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం నాది అలాగే ఉంది. ఇంతవరకు నేను కూడా ఫ్రాంక్ చెప్తే ఈ 5 నెలలు 4 నెలల్లో ఒక 10 సార్లు ఫాలో అయి ఉంటాను పర్ఫెక్ట్ గా. మిగతా సార్లు ఏమో ఒకటి మిస్ అవుతుంది. అంటే మిస్ అవుతుందంటే అనుకుని చేయకపోవడం అవి అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ అవలేదు ప్రభుజీ, ఈసారి బాగా పూర్తిగా అప్ అండ్ డౌన్స్ లోనే ఉంది 4 months నుంచి. కొన్నిసార్లు మనకి మనం ప్రయత్నం చేసి భగవంతుని ప్రార్థిస్తే మళ్ళీ ఒక రోజు మళ్ళీ మారుస్తాడు. ఇది పరీక్ష, మనం మళ్ళీ నిలబడతాం. ఆ ప్రభావం వల్ల ఇంకోళ్ళ మీద ఏమన్నా ద్వేషం అట్లాంటివి చూపిస్తున్నామా, లేదంటే స్వయంగా చూపిస్తున్నామా అన్నది కూడా అర్థం కాదు. కానీ మనం చేయాల్సింది చెప్పాను కదా, ప్రయత్నం. భక్తిలో ఫెయిల్యూర్ అనేది లేదు, అది వాటి గుర్తుంచుకోవాలి.
భక్తిలో ఫెయిల్యూర్ కూడా సక్సెస్. ఎందుకంటే భగవంతుడు చూసేది ప్రయత్నించామా లేదా, సక్సెస్ అయ్యామా లేదా కాదు. మంచిగా మనం ప్రయత్నం చేస్తాం సేపు రైట్ ట్రాక్. నేను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు అన్ని నోట్ చేసుకుంటున్నాడు. ప్రయత్నం చేశాను. ఆ క్రియేటివ్ వెళ్ళిపోతుంది. ఆ క్రియేటివ్ ఒక లెవెల్కి రావాలి, మనం క్వాలిఫై అవ్వాలి. ఒక మార్క్ చేస్తున్నాం, పాస్ మార్క్ వచ్చినప్పుడే పాస్ సర్టిఫికేట్ ఇస్తాం. అలాగే భగవంతుడు కూడా మన ప్రతి నోట్ చేస్తున్నాము. ఫెయిల్ అని చేయడు, ప్రయత్నం చేశాడు అదే రాస్తాడు భగవంతుడు. ప్రయత్నం బట్ ఫెయిల్డ్, బట్ అవి లేవు భగవంతుడి దగ్గర. ట్రైడ్ నాట్ ట్రైడ్ రెండే. అంచేత మనం ఎప్పుడైతే రిజల్ట్ చూస్తామో ప్రాబ్లం అయిపోతుంది. బీ హ్యాపీ, బీ ప్రౌడ్, వీఆర్ ట్రైంగ్, నాట్ గివింగ్ బ్యాక్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణం ప్రభుజీ. ప్రభుజీ ఫస్ట్ అయిపోయింది. చెప్పండి ప్రభుజీ. ఒక్క చిన్న లాస్ట్ డౌట్ ప్రభుజీ. ఫస్ట్ ఋషి గురించి యమధర్మరాజు గురించి స్టోరీ చెప్పారు కదా, కర్మ. ఇప్పుడు ఎవరికైనా కర్మానుసారంగా ఇప్పుడు అనుభవించాలి కదా ప్రభుజీ. ఆ కర్మ ఎలా పోతుంది ప్రభుజీ? కర్మ అనుభవించడం వల్ల. అనుభవించడం అంటే ఇప్పుడు ఎవరి వల్ల మనం ఇప్పుడు భక్తి సాధన కరెక్ట్ చేయలేకపోతున్నాం అంటే ఇవన్నీ అంటే పూర్వజన్మ కర్మాలే ప్రభుజీ. పిల్లలు అన్ని మరి మనకి ఎలాగ ఇది అవుతుంది ప్రభుజీ? దీని నుంచి ఎలా ముక్తి అవుతాం ప్రభుజీ? సహించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు మీరు మీ భర్తను మార్చుకోగలరా? మీ పిల్లల్ని మార్చుకోగలరా? మీరేం మార్చుకోగలరా? మీ ఊరిని మార్చుకోగలరా? లేదు. అది ఏం చేయలేదు. ఈ వీళ్ళ నుంచి సహించుకుంటూ అదే ఆ సహించుకోవడమే తపస్సు. సహించుకుంటూ సాధన చేయడానికి చేసే ప్రయత్నమే తపస్సు. అందుకే ప్రత్యేకంగా మనం తపస్సు చేయక్కర్లేదు కలియుగంలో. మనం ఏ విధంగా కృష్ణుడికి చేస్తే అంటే ఇలాంటి కర్మ అనుభవించడం ఎలా? కర్మ పోవడానికి మార్గం లేదు, అనుభవించడం ఒకటే మార్గం. అంటే మనం అలా చేసుకొని వెళ్ళిపోవడమే. అందుకని కర్మ అనుభవిస్తూ మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళట్టు. ఓకే ప్రభు. అంటే మనం ముందు జన్మలు చేసుకున్న కర్మలే ఇప్పుడు మనకు అన్ని అడ్లు కనిపిస్తున్నాయి. అవి చూస్తున్నాం మనం. ఇప్పుడు యాత్రను కూడా ఆలోచించండి. ఇప్పుడు యాత్రను కూడా మనం అనుభవించాలి. అంత ఋషికే కర్మ తప్పలేదంటే మనం అంత ఋషికి ఏంటి? ఎవరికైనా చెప్తున్నాను కదండి, మనం కర్మ చేసామంటే అది ఇప్పటికే కాదు, ఈ ప్రళయం అయితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినా సరే మళ్ళీ మీరు ఆ కర్మతోటి జన్మ తీసుకుంటారు. వదలదు.
మొత్తం బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిపోయింది, సృష్టి మొత్తం అయిపోయింది, మళ్ళీ మళ్ళీ కొత్త సృష్టి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం పుడతాం, ఎందుకంటే మనం ఇంకా భౌతిక బంధాలు చూడలేదు. అప్పుడు కూడా కర్మతోటే వస్తాం మనం. అంచేత మనం ఏ రోజు ఏదైనా చిన్న కర్మ చేసామంటే అది మనం అనుభవించే వరకు మనల్ని వదలదు. ఇంతకు ముందు చేసింది అది కింది జన్మ కూడా కాదు, ఏ 100 జన్మ క్రితంతో 1000 జన్మ క్రితంతో తెలియదు. ఎన్ని జన్మల క్రితం ఎన్ని జన్మల కర్మ ఉందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం చేయబోతుంది కూడా అనుభవించడం రెడీగా ఉండాలి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనం. అవి చేసుకుంటూ మన భక్తి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అందరూ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి జయ.